అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరు, సొంత పార్టీ ఎమ్మెల్యే సంతాపానికి దూరం, గులాబీ బాస్పై విమర్శలు అంటే కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నట్టు విమర్శలు, మరి వేరే ఎవరు చేసిరు, పబ్లిక్ అయితే అనుకుంటలేరు. అయితే ఇంకొక ముచ్చట చెప్పాలనా, కరెక్ట్గా 2 రోజుల క్రితం నేను ఒక వీడియో చేసిన, మన ఛానల్లో పెట్టిన. నేను చెప్పినా లేదా, అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవచ్చు, 99.99% రాకపోవచ్చు. దానికి కారణం వాళ్ళతోని ఎందుకు గిల్లి కజ్జాలన్నీ, వాళ్ళు చేసేటివన్నీ ఇవే ప్రయత్నాలు, చిలిపి ప్రయత్నాలు చేస్తారు. రిపోర్టు పెట్టి అనవసరంగా లేనిపోని మాటలు, సూటిపోటి మాటలని, తెలంగాణ ఎందుకు తెచ్చిండ్రా అయ్యా, తెలంగాణ కోసం నేను ఎందుకోసమైనా కష్టపడ్డదని అనుకునేలాగా, ఆయనంతలో ఆయన బాధపడేలాగా ఖచ్చితంగా మాటలు అంటారు. సో ఆ మాటలు వినే కంటే రేపేదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని డిసైడ్ అయిపోయింది కేసీఆర్ అని నేను ఎట్లయితే చెప్పినో అన్నదన్నట్టుగా అసెంబ్లీకి రాలేదు. కొంతమంది వస్తాడు అనుకున్నారు, కొంతమంది వస్తాడు, ఈసారి మాట్లాడతాడు, దీనికి సంబంధించి ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు. కొంతమంది ఇస్తేనే బాగుంటుంది, వాళ్ళకి వీళ్ళకి భయపడేది ఏంది, వచ్చి కూర్చొని డెఫినెట్గా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తేనే బాగుంటుంది అంటే, ఇదే మాట నేను ఊహించి మరి ఎట్టి పరిస్థితుల్లో రాకపోవచ్చు. దానికి కారణం కూడా వాళ్ళు మాట్లాడే ఆ మాటలకి వినాల్సిన పని కాదు, వాళ్ళతోనే కొట్లాడాల్సిన పని కాదు. కొట్లాడాల్సి ఉంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళ సంగతి ఏందో చూసుకుంటాడని చెప్పి అన్నదన్నట్టుగానే ఆయన ఇలా అసెంబ్లీకి రాలేదు. మళ్ళీ నేను చెప్తే రాలేదని కాదు, రాడు అనేది ఊహ. నేను మొన్న గతంలో ఎట్లయితే చెప్పినో, ఓ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతాడు కేసీఆర్ అని చెప్తే 1,00,000 మంది ఎట్లా చూసిరో, ఇది కూడా రేపు రాకపోవచ్చు అని చెప్పడానికి కారణాలు చెప్పిన. ఈ సన్నాసులతోని మాట ఎందుకు పడాలి, దొంగలతోని ఎందుకు ఇబ్బంది పడాలి, కానీ ప్రతిపక్ష హోదా ఉంది కదా, డెఫినెట్గా వచ్చి కూర్చొని మాట్లాడి కొట్లాడాల్సి ఉండే అంటే వాళ్ళు ఎట్లాగో మైక్ ఇయ్యరు, అవకాశం ఇయ్యరు. అట్లాంటప్పుడు అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. తెలంగాణ తెచ్చిన వ్యక్తికి, కష్టపడ్డ వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అన్నట్టు అయిపోతుంది. సో అందుకోసమే ఆయన రాకపోవడం బెస్ట్, ఇలా కొట్లాడితే సరిపోతుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. అందులో నేను దాన్ని ఊహించి చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాడు, వస్తే అది జరుగుతుంది. కాబట్టి రేపు కోర్టులు తెలుస్తాయి, విచారణ సంస్థలు తెలుస్తాయి, జైలుకి పోతే జైలుకే పోతాడు, పోకపోతే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు. అప్పుడు ప్రజలలో తెలుసుకుంటాడు కదా, ప్రజాక్షేత్రంలో మాట్లాడచ్చు కదా, ప్రజాక్షేత్రంలో తెలుసుకోవచ్చు. అట్లాంటప్పుడు మరి ఎమ్మెల్యే గెలిచింది ఎందుకు, మరి జీతం ఎందుకు తీసుకుంటుండు, ఇవన్నీ మాట్లాడితే ఇంకా 100 తీయొచ్చు. అట్లాంటప్పుడు ఇంకా చాలా తీయొచ్చుగా. మంత్రులుగా ఉండి ఏం పని చేయకుండా, లేదా ఎక్స్ట్రా కమిషన్లు తీసుకొని అక్కడ ఇక్కడ ఇంకా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా పోయే ఆ దొంగల కంటే ఇది బెటర్, సపరేట్గా సాలించుకొని ఇంట్లో ఉండు అని పబ్లిక్ అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట ఏమొచ్చింది చెప్పాలన్నా, ఇంకొక నాయకురాలు, ఆ నాయకురాలు ఎవరో ఒకసారి చూడండి. తను ఏమంటుందంటే, ఆ నాయకురాలు ఎవరంటే మీకు చూపెట్టాలి, కేసీఆర్ చెల్లెమ్మ, ఆమె అన్న అంటుండే. ఆ చెల్లెమ్మ ఏమంటుందో ఒకసారి చూడండి. అసెంబ్లీకి రాకుంటే రాజీనామా చేయి, కేసీఆర్కు విజయశాంతి సవాల్. ఈమె ఎవరు తెలుసా, కాంగ్రెస్ పార్టీల నాయకురాలు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది. గతంలో బీజేపీలో ఎంపీగా చేసింది, ఆడికించి సొంత పార్టీ పెట్టింది, ఆడికించి కేసీఆర్తో కలిసింది, ఆడికించి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది, ఆడికెళ్ళి మళ్ళీ బీజేపీలోకి పోయింది, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. ఇట్లా కుప్పిగంతులు చేస్తూ ఉంటుంది అన్నట్టు, కప్పగంతులు వేసుకుంటా తిరుక్కుంటా చివరికి ఇట్లా కొత్త బిచ్చగాడు లెక్క, కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు ఇట్లా ఆ పార్టీలు ఈ పార్టీలు ఇట్లా మారుకుంటూ వచ్చింది. మారిన వాళ్ళంతా బిచ్చగాళ్ళ అంటే నో డౌట్ అది. ఇక్కడ కొత్త బిచ్చగాడు లెక్క అన్ని పార్టీలు తిరుక్కుంటూ వచ్చి ఎలా కేసీఆర్ని రాజీనామా చేయని మాట్లాడుతూ ఉంది విజయశాంతి. ఈ తల్లి తెలంగాణకి ఏం చేసిందో నాకైతే ఎరగలేదు. పార్లమెంట్లో కొట్లాడినా అని చెప్తుంది, ప్రజాక్షేత్రంలో ఫైట్ చేసినా అని చెప్తుంది, కానీ ఇలా ఎమ్మెల్సీ అయితే కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకుంటుంది. ఒకసారి చూడండి నీ ఆలోచన, నీ ప్రయత్నం, నీ రాజకీయాలు. మొన్నటిదాకా పదవి లేదు కదా, యాడున్నావు తల్లి, ఎక్కడున్నారు, పబ్లిక్ అడుగుతూ ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు మరి అన్నాడు. ఒక మహిళా నాయకురాలుగా ఇంతకంటే ఎక్కువ అనలేము మేము, జనాలు అంటూ ఉన్నారు. కామెంట్లు చూసుకోండి మీరు. ఇప్పుడు కేసీఆర్ని రాజీనామా చేస్తావా, చెయ్యలేకపోతే అని అన్నదానివి, మరి మండలిలో తమరి ప్రశ్న ఏమున్నది, తమరి కష్టం ఏమున్నది, తమరేం చేస్తూ ఉన్నారు? ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్గా తమరి పనితనం ఏంటిది, అసలు నీకెందుకు ఇచ్చిర్రు ఎమ్మెల్సీగా, అదొకసారి ఆలోచించుకోవాలి. ఏ లాబింగ్ చేసుకున్నావు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, మరి కష్టపడ్డోళ్ళు ఎవరు లేనట్టు నీకే ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్సీ అంటే, నువ్వు ఏ లాబింగ్ చేసుకున్నావు ఒకసారి తమరికి తెలిసి ఉంటే బాగుంటుంది అని పబ్లిక్ అంటారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. ఓకే, ఇదే వరదలతో ప్రజలు కష్టపడుతుంటే మరి అసెంబ్లీని సమావేశాలు ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఎందుకు పెడతలేడు మీరు రేవంత్ రెడ్డి? మీరు ఎందుకు నిర్వహించుకుంటలేరు? మీరు ఎందుకు ఇంకా అలా గురించి మాట్లాడతలేరు? మళ్ళా పైగా ఎందుకు పోలేదు మీరు? హెలికాప్టర్లో ఇట్లా సుట్లు తిరిగి వచ్చారు, మరి కిందికి దిగి ఎందుకో రైతుల గురించి ఒకసారి కలిసి రాలేదు? మరి సీతక్క ఎట్లా పోయింది? మరి సీతక్క పోయింది,
కార్లో పోయి అట్లో ఇట్లో కింద మీద పోయి కలిసి వచ్చింది. వట్టిగానే పోయింది అనుకో, ఏం చేయలేదు, ఏమి ఇవ్వలేదు, ఏమి అనౌన్స్ కూడా చేసి రాలే. ఆడ పోయి జాతరలు కదా చూసి వచ్చినట్టు తిరిగి వచ్చేసింది అంతే సప్పుడేక. సో మీరు రాజీనామా చేయి కేసీఆర్ని అనేంత స్థాయి వచ్చేసింది మనకి. ఎవరైనా అడగవచ్చు, కానీ రాజీనామానే చేసేయని చెప్పి అడిగే స్థాయి ఉంది చూసినావా. మన పనితనం కరెక్ట్ ఉండి అడిగితే ఒక లెక్క, అది నేను చెప్పేది. ఒకనాడు పదవుల కోసం ఎక్కడెక్కడ తిరిగింది, ఏమేం చేసింది, ఎవరి కాలు మొక్కింది, ఎవరికి బతిలాడింది, అవన్నీ తెలిసినాక కూడా ఇవాళ మళ్ళా మాట మాట్లాడుతుంటే పబ్లిక్ నవ్వుతారు. అవన్నీ కూడా తెలుసుకొని కూడా అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాకుంటే రాజీనామా చేసి ఫామ్ హౌస్లోనే ఉండాలని హితవు పలికారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గన్ పార్క్ అమరుల స్తూపానికి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. తమ వంతు చేయూతనిస్తూనే ప్రభుత్వం నుంచి కూడా మరింత సాయం కోరుతామని చెప్పారంటూ తమరేం చేస్తారో నేను అడుగుతా ఉన్నా. పైగా ఇవాళ నుంచి చూస్తా మీరు ఎన్ని రోజులు ఎక్కడ పర్యటిస్తారు, ఏ ప్రజలను కలుస్తారు, ఎంతమంది కోసం మీరు ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, పైగా ప్రభుత్వం నుంచి ఎంత ఇప్పిస్తారు అనేది డెఫినెట్గా నేను చూస్తా, అడుగుతా. ఇది మా బాధ్యత. జర్నలిస్ట్గా మేము డెఫినెట్గా మీ పైన నిఘా పెట్టాల్సిందే. ఇప్పుడు ఇట్లా ఉట్టిగా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి మేము చేసినామని చెప్పి తప్పించుకోండు కాదు. మీరు ఏం చేసిరో మాకు కనపడాలి, మేము చూడాలి, దాన్ని మేము ప్రజలకు వివరించాలి. ఇప్పుడు ఈ మాట చెప్పినావు కదా, కామారెడ్డి పోతావా, మెదక్ పోతావా, ఎంతమందిని కలుస్తావు, ఎంత పర్యటిస్తావు, ఇన్ని రోజులు ఎంత పర్యటించినావు, ఎంపీగా ఉన్నప్పుడు కానీ లేదా గతంలో వేరే వేరే పార్టీలలో పనిచేసినాడు, ఏనాడన్నా ప్రజల కోసానికి తిరిగినవా, కష్టపడ్డావా, కొట్లాడినవా, మీదికెంచి కనీసం కార్యకర్తల కన్నా ఇంత బువ్వ పెట్టిందానివా? ఇది నా ప్రశ్న. ఏనాడన్నా నీ కార్యకర్తలన్నా ఎక్కడికన్నా కష్టం వస్తే పోయిందానివా? వాళ్ళ కోసం ఏమన్నా పాటు పడ్డవా? నీ సొంత పార్టీ కార్యకర్తల కోసం కూడా పనిచేయని తమరు ప్రజల కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది పబ్లిక్కి.